guys, welcome back to our channel. నేను మీ పర్వీన్. ఈ రోజు మన రెసిపీ ఏంటో తెలుసా? పొనగంటి కూర పప్పు. ఎంత బాగుంటుందో గైస్, ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. మనం ఈ రోజు ప్రెషర్ కుక్కర్ వాడలేదు, ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. పాత పద్ధతిలో చేసాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? పొనగంటి కూర పప్పు కాబట్టి పొనగంటి కూర కావాలి కదా. చూడండి, ఫ్రెష్ గా తీసుకున్నాం ఈ రోజు మేము. అసలు ఎంత ఫ్రెష్ గా ఉందంటే అంత ఫ్రెష్ గా ఉంది. అసలు ఈ రోజు మార్కెట్ కి వెళ్ళి మా డాడీ తీసుకొచ్చారు. ఇవి పెద్ద కట్టలు, 3 కట్టలు తీసుకున్నాము. ఇంత కనిపిస్తుంది కదా, అసలు వండేటప్పుడు ఇంత కొంచెం అయిపోతుంది. ఈ ఆకు మాక్సిమం అందరికి తెలుసు పొనగంటి కూర, కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా మందికి తెలీదు. ఇది కంటి చూపుకి చాలా మంచిదంట. చిన్న పిల్లలకి తినిపిస్తే అంటే ఐసైట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ కూడా అవ్వదంట గైస్. జుట్టు సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయంట. అసలు ఈ ఆకు మంచిగా చూడండి, తొడలు తీసేసుకొని మంచిగా కడిగేసి కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా మొత్తం పోతుంది అనమాట. నెక్స్ట్ కందిపప్పు తీసుకున్నాం. ఇది మెజర్మెంట్ ఎవరికి ఇంట్లో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి తీసుకుంటారు కదా. సో మీ అకార్డింగ్ మీరు తీసుకోండి కందిపప్పు. అయితే ఈ కందిపప్పుని చక్కగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి తీసుకుంటున్నాము. పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మేము పచ్చిమిర్చి కారం ఎక్కువ వాడతాము, అందుకే ఒక గుప్పెడు తీసుకుంటున్నాము. మీకు ఎంత కారం మేము తినము అనుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ వాడకుండానే మనము ఈజీగా చేసేయచ్చు గైస్. ఇది పాత పద్ధతి. మా అమ్మమ్మ ఇలా చేసేదంట, మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అయితే చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా వేసాము. దీంట్లోనే వాటర్ వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకున్నాము. మీరు కూడా టైం ఉంటే మాత్రం ఇలాగే చేసుకోండి గైస్. అస్సలు టైం లేదు, ఇంకా మాకు కుదరదు అనుకుంటే తప్ప ప్రెషర్ కుక్కర్ వాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. చూడండి, పప్పు ఒక పావు గంట వదిలేసామంతే. చూడండి, 75% కుక్ అయిపోయింది అనమాట. ఇలా 75% కుక్ అయిన తర్వాత మాత్రమే ఆకుకూరని మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అది వేయాలన్నమాట. ఆకుకూరని ఎక్కువగా ఉడికించకూడదు గైస్, ఫస్టే వేసేయకూడదు. ఎప్పుడైనా ఏ ఆకుకూరైనా పప్పు ఉడికిన తర్వాతే వేయాలి. అండ్ టమాటాలు కూడా మనం ముందే వేయకూడదు. టమాటా ముందే వేస్తే పప్పు మగ్గదంట. సో చూడండి, మనం ఆకుకూర వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక చిటికెడు పసుపు అండ్ కారం. చెప్పాను కదా, మేము కారం కొంచెం ఎక్కువే తింటాము. మీ ఇష్టం, ఇంకా మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ చింతపండు వేసుకున్నాం. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుంది. ఆకుకూరలు ఎక్కువసేపు పట్టదు మగ్గడానికి. అండ్ నెక్స్ట్ చూడండి, మనం మట్టి పాత్రలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. మట్టి పాత్రలో వేసి ఇట్లా చూడండి, ఇలా పప్పు గుత్తితో మనము ఎనిపామంటే అసలు చాలా మెత్తగా అయిపోతుంది. కుక్కర్ లో వేసినంత మెత్తగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇట్లా పప్పు గుత్తితో మనం ఎనుపుకోవాలన్నమాట. మట్టి పాత్ర ఉంటే మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం పప్పు చూడండి మెత్తగా అయిపోయింది చెప్తూ ఉండగానే. నెక్స్ట్ మనం తాలింపు వేసుకుంటున్నాము. తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. మీరు వెల్లుల్లి వద్దనుకుంటే మీరు ఇంగువ వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాము. ఆవాలు, జీలకర్ర వేసేసి నెక్స్ట్ మనం వెల్లుల్లి వేసుకుంటున్నాము. అండ్ ఒక 2 రెమ్మలు ఫ్రెష్ గా తెచ్చుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని మనం పప్పులోకి షిఫ్ట్ చేసుకోవడమే. అంతే గైస్, ఇంకా చూడండి, మనం తాలింపు మొత్తాన్ని పప్పులోకి షిఫ్ట్ చేసేసుకొని మీకు కావాలంటే 2 చల్ల మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేపుకొని వేసుకోవచ్చు. మేము ప్రెసెంట్ అయితే మా ఇంట్లో అయిపోయాయి. మీరు మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా చల్ల మిరపకాయలు ట్రై చేయండి. అండ్ ఈ పప్పుని రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది గైస్. ఈ ప్రాసెస్ లో చేశారంటే పప్పుకి ఫ్యాన్స్ అయిపోతారు ఖచ్చితంగా. ఏ ఆకుకూరతో అయినా ప్రెషర్ కుక్కర్ వాడకుండా ఈ ప్రాసెస్ లో పప్పు చేయండి. ఎస్పెషల్లీ పొనగంటి కూర పప్పు, ఫ్యాన్స్ అయిపోతారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా అనిపించిందో రెసిపీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.